నాకు తెలిసి మా ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే నాకు పెద్దగా రోగాలు అట్లా వచ్చినట్టుగా గుర్తులేదు, మొత్తం మీద గుర్తులేదు. సేవకు వచ్చిన తర్వాతే అప్పుడు ఊహ తెలుసు. రెండోది రాత్రి మగళ్ళు తిరగడం, పూటకొక చోట, పూటకొక తిండి, పూటకొక బావిలో నీళ్లు, ఇట్లా తిని తాగి తిరిగి వచ్చాయి. అన్నీ చెప్పాలంటే వాళ్ళు థింక్ చేయండి, మీరు కూడా థింక్ చేయండి. ఎప్పుడెప్పుడు మీరు యొక్క ఆశలు వదులుకొని, ఇందాక రమేష్ చెప్పాడు కదా హిజ్కియా, ఆ రాత్రి మరణ పడకలో ఉంటే సింహము గనక ఎముకల్ని విరిచినట్లుగా వెరవబడ్డాడట. సరే, మా అమ్మకి తెలియదు నేను పడిన బాధలు, సేవలోకి వచ్చాక నాకున్న బలహీనతలు, వ్యాధులు తెలియదు. సరే, మిగతా సేవకులకి తెలియదు, రమేష్కి తెలుసు. హీ నోస్ ఎవ్రీ పిన్ పాయింట్. క్లుప్తంగా ఒకటో రెండో చెప్తా, థింక్ చేయండి, మీరు కూడా థింక్ చేయండి. 2001 నవంబర్ 30 సాయంకాలం 5 నాకు రేపల దగ్గరలో యాక్సిడెంట్ అయింది. ఆల్మోస్ట్ మరణ పడకలోనే నన్ను రక్తపు మడుగులో తీసుకొచ్చారు. మేరకు పైన ఉంది, రమేష్ వీళ్ళే తీసుకెళ్ళి నన్ను మంచం మీద కూర్చోబెడితే నేను రమేష్ని గట్టిగా పట్టుకున్నాను. అంతే, నడుములు చచ్చుబడిపోయినాయి, ఇంకా రక్తం, ఒళ్ళంతా రక్తం. రమేష్ని గట్టిగా పట్టుకున్నాను. ఇక ఆ సందర్భంలో నేను పడిన నరక వేదన, ఒంటి మీద బట్ట లేకుండా, చిన్న అంటే ఇంక ఒళ్ళంతా రక్తం, నెలల తరబడి కొబ్బరి నూనె వేసి గోకిన రక్తం మరకలు పోక గొల్లైపోయింది, మాంసపు ముద్దగా గొల్లైపోయి ఇప్పుడు అన్ని తలంచాలి మీరు కూడా. ఇక అయిపోయింది. మా డాక్టర్ అమ్మలు ఉన్నారు గుంటూరులో, 5 అక్క చెల్లెళ్ళు, వాళ్ళలో 3-4 డాక్టర్స్. వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు గోడ ప్రక్కన, బ్రతకడు, గ్యాంగ్రీన్ అయిపోయింది, కుళ్ళిపోతుంది, లోపల కుళ్ళిపోతుంది, చచ్చిపోతాడు. ఉంటారు కదా కొంతమంది పిల్లలు, నా చెప్పులు ఎత్తుకెళ్ళిపోతున్నారు, నా వాచ్లు తీసుకెళ్ళిపోతున్నారు, నా కళ్ళజోళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు, నా బట్టలు ఎత్తుకెళ్ళిపోతున్నారు, అన్నీ తీసుకెళ్ళిపోతున్నారు. ఏమైందంటే, బతకమంటన్నా, నువ్వు బతకమంట, వేళ్ల మీద లెక్క పెట్టుకోవాలంట, చచ్చిపోతావంట. అట్ దట్ టైం యెహోవా ఆశ్రయమా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను ఇవాళ గర్వంగా చెప్పగలను, వినయ మనస్కుడినే చెప్పగలను. సమస్తలో ఉన్న వాళ్ళందరిలో మంచి ఆరోగ్యవంతుడు ఉన్నాడు అంటే నేనే. నేను తిరిగే తిరుగుళ్ళకి పడే ప్రయాసకి, అయినా నేను కాదు పడే ప్రయాస, ప్రభువే నన్ను తీసుకెళ్తున్నాడు. దాని అది డిఫరెంట్ థింగ్. రాత్రి మగళ్ళు తెలుసు మీకు, మరలా నేను కొత్తగా చెప్పుకోవాల్సిన అక్కర్లే. మీరు ఆలోచించండి ఎన్నిసార్లు. అదే నాకు ఆశ్చర్యం ఏంటో తెలుసా, అమ్మా 2001 నవంబర్ 30 బతుకు జీవుడా, ప్రభు నన్ను కాపాడాడు. ఇంకా కాపాడలేదా? నాకు బలహీనతలు రాలేదా? నేను విజయవాడలో సేవ చేస్తున్నాను అంటే వెరీ వేళ్ల మీద లెక్క పెట్టే చెప్తున్నా. 104 దాటిపోయింది జ్వరం, 104, 105కి వచ్చేసింది. అన్కాన్షియస్లో ఎక్కడి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. బాత్రూంలోకి వెళ్ళి పడిపోతే 4 గంటలు బాత్రూంలోనే పడిపోయినాను, గోరంట్లో మందిరం వెనక. ఆ తర్వాత బాత్రూమ్ డోర్ పగలగొట్టి తీసుకొచ్చి పడుకోబెట్టారు. మేరక్క చొక్కా తీసి కొబ్బరి నూనె నా ఛాతీ మీద పోస్తే, గ్యాస్ స్టవ్ మీద కనుక పెనం పెట్టి కాస్త వేడెక్కిన తర్వాత మనం ఆమ్లెట్ వేద్దామని నూనె పోస్తే ఏమవుద్ది? చిటపట అంటే నొరగలు గక్కి బుడగలు వస్తాయా? అంతే, ఒంట్లో అంత వేడి. నూనె ఛాతీ మీద నూనె పోస్తే పొంగుతుంది, ఆమ్లెట్ వేసేయచ్చు. అన్కాన్షియస్. ఇంకా ఆ రోజు అది ఒక డెత్ బ్లో. అది కూడా మరణ ద్వారం వరకు వెళ్ళిపోయిన ఆ రోజు కూడా బాగు చేశాడు, బ్రతికి బట్టగట్ట. 2021 ఇదిగో ఇదే రోజు
2021 ఇదే రోజు ఆదివారం ముందు రోజున బ్లడ్ టెస్ట్ చేశారు మనవాళ్ళు. ఫుల్గా కరోనా ఎక్కిపోయినది నాకు. కరోనా అప్పటికే సిస్టర్లందరికీ, బ్రదర్లందరికీ నాకు ఉన్నట్టుంది. 10 రోజులుగా నేను తటపాయించుకొని లైవ్లు ఇస్తున్నాను, బాధపడుతున్నాను. అదే రమేష్ అన్నాడు చూడు, ఎవరికి చెప్పుకుంటాం కొన్ని. అట్లా ఆ వేళ రాత్రి చేస్తే టెస్ట్ చేస్తే ఫుల్ పెట్టి అంత టెస్ట్లో పెట్టకుండా ఏం చేద్దాం. వర్షం తుఫాన్ ఆ రోజున 22 రాత్రి. మీరు భోజనం చేస్తారు పనస చెట్టు కింద. బయట కూర్చున్నాను, అందరు దూరంగా నుంచున్నారు. చంద్రమండలానికి వెళ్ళినట్టుగా ఒకడు బ్లడ్ తీద్దామని వచ్చాడు. పొడిచి 8 నీడిల్స్ విరిగిపోయినాయి. 8 నీడిల్స్ ముక్కలు విరిగిపోయినాయి. చివరికి తీస్తున్నట్టున్నాడు. నా ప్రాణం పైనే పోతుంది. కారణం ఏంటంటే వాడు గుచ్చినోడు దాన్ని తీసేసాడు, వేరే చోట కూర్చాడు. ఇక్కడ నుంచి బ్లడ్ పోతా ఉంది, కింద ప్రాణం పైనే పోయింది. 11:30 అయింది. 11:30 నా తోటి సేవకుల్ని సిస్టరు గదిలోకి వచ్చారు. చిన్న ప్రార్థన చేయండి, నా ప్రాణం పోతుంది, ఇంకొక గంట తర్వాత బతికుంటే ఉదయాన్నే ఆరాధనలో ఉంటా, లేకపోతే అంటే నాకు కన్ఫర్మ్. ఎందుకంటే బ్లడ్ అంతా కింద పోయింది చాలా. మోరోవర్ కరోనా ఇక అయిపోయింది అనుకున్నా. దేవుని కృప. అప్పుడు నాకు అనిపించింది, పదే ఎన్నిసార్లు? ఒకసారి అయితే బాగు చేస్తాడు, 2 సార్లు అయితే బాగు చేస్తాడు, పదే చేస్తాడు ఎవడన్నా? నా ప్రభువు చేస్తాడు. అందుకే స్తుతించాలి. మరలా నిన్ను స్వస్థపరుస్తాను.